వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. గుంటూరు నగరంలోని డిఎస్ నగర్లోని సీతారామస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా నగరంలోని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం నూతన చైర్మన్ కొంపల్లి మాలకొండయ్య భక్తుల సౌకర్యార్థం ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కొంపల్లి మాలకొండయ్య మాట్లాడారు. 50 మంది భక్తులకు భక్తాదులకు మనవి డిఎస్ నగర్లో వేయించేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారు కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి, దానిని ముక్కోటి ఏకాదశిగా మనం చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చేసి పవిత్రమైనటువంటి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని వేయించేపు చేసి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకొని భక్తులందరూ కూడా విచ్చేసి వారందరి యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చక్కగా జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా విచ్చేశారు. 50 మంది భక్తులు కూడా విచ్చేసి పవిత్రమైనటువంటి కోదండరామస్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలని 50 మంది భక్తులకు భక్తాదులకు మనం శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని స్వామివారి అనుగ్రహ సర్వే జనాః సుఖినో భవంతు. నా పేరు కొంపల్లి మాలకొండయ్య, డిఎస్ నగర్ సీతారామస్వామి దేవస్థానం చైర్మన్గా కొత్తగా ఎన్నికైన జనవరి 1వ తారీఖు చైర్మన్గా ఎన్నుకొనబడినది. కావున డిఎస్ నగర్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తజనం ఇచ్చేసి దైవ కార్యక్రమంలో పాల్గొని వేలాది మంది ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నజీర్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. రెడ్డి గారు పల్లెల కాలేజీ ప్రొఫెసర్ గారు అయిన మల్లి గారు కూడా వచ్చారు. పెద్దలందరూ వచ్చి దైవ దర్శనం చేసుకొని తిన్నారు. కావున ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన డిఎస్ నగర్ 50 మందికి అంతా మంచి జరగాలని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేసుకొని కార్యక్రమాన్ని ఇచ్చేసిన డిఎస్ నగర్ 50 మంది భక్తులకు భక్తాదులకు మరియు కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున నేను ఎన్నికైన 19వ సంవత్సరం ఇది. 19 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దైవ కార్యక్రమంలో ప్రతిరోజు కార్యక్రమాలన్నీ ప్రమాణంగా నడుపుకుంటూ రేపు రాబోయే శ్రీరామనవమికి కూడా భారీ ఎత్తున అన్నదానం ఎక్కడ కనివిరిగిన రీతిలో అన్నదాన కార్యక్రమం కనీసం 15,000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తాము. మళ్ళీ ముక్కోటి ఏకాదశి కూడా బాగా వస్తారు, జనం బాగా వచ్చారు. ధన్యవాదాలు డిఎస్ నగర్ ప్రజలకి, భక్తులకు, భక్తాదులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.